నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రస్తుతం అనుభవిస్తున్న ఈ ప్రపంచం, మనకు కనిపిస్తున్న రాజకీయాలు, యుద్ధాలు అన్నీ యాదృచ్ఛికంగా జరుగుతున్నవేనా, లేక ఎవరో రాసిన ఒక పక్కా స్క్రిప్టా? ఇవన్నీ నడుస్తున్నాయా? ఈ డౌట్ చాలామందికి వచ్చింది కదా. 1992లో బిల్ కూపర్ అనే ఒక మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఆయన అప్పట్లోనే 2026 నాటికి ప్రపంచం ఎదుర్కోబోయే పరిస్థితుల గురించి అత్యంత ఖచ్చితత్వంతో వివరించారు. అసలు ఆయన చెప్పిన స్క్రిప్ట్ ఏంటి, ప్రపంచాన్ని ఏ శక్తులు నడిపిస్తున్నాయి? ఈరోజు ఈ వీడియోలో ఆ భయంకరమైన నిజాల్ని విశ్లేషిద్దాం. బిల్ కూపర్ మాటల ప్రకారం ఇజ్రాయెల్ సృష్టి వెనుక ఒక పెద్ద ప్రణాళికే ఉంది. బైబిల్లో చెప్పబడిన ఆర్మగెడాన్ అనే మహాయుద్ధాన్ని తీసుకురావడానికి ఇజ్రాయెల్ను ఒక సాధనంగా వాడుకుంటారని ఆయన చెప్పారు. ఈ యుద్ధం ఎంత భయంకరంగా ఉంటుందంటే, అణు ఆయుధాల దాటికి భయపడి ప్రపంచ ప్రజలందరూ మోకాళ్లపై నిలబడి మాకు యుద్ధం వద్దు, శాంతి కావాలి అని వేడుకుంటారట. అప్పుడు ఈ రహస్య శక్తులు ఒక పరిష్కారాన్ని చూపుతాయి. దేశాల మధ్య సరిహద్దులు ఉంటేనే కదా యుద్ధాలు వచ్చేది. అందుకే దేశాల సార్వభౌమత్వాన్ని రద్దు చేసి ప్రపంచమంతటికీ కలిపి ఒకే ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం అని ప్రతిపాదిస్తారు. అంటే శాంతి పేరుతో మనందరినీ తమ బానిసలుగా మార్చుకోవడం వాళ్ళ అసలు ప్లాన్ అని కూపర్ హెచ్చరించారు. బిల్ కూపర్ ఒక ఆశ్చర్యకరమైన విషయం కూడా చెప్పారు. మీరు బైబిల్లోని బుక్ ఆఫ్ రెవల్యూషన్స్ నమ్మినా నమ్మకపోయినా దానిని ఒకసారి చదవండి. ఎందుకంటే ప్రపంచాన్ని శాసించే ఈ రహస్య శక్తులు దానిని ఒక స్క్రిప్ట్ లాగా వాడుకుంటున్నాయి. అందులో చెప్పబడిన ప్రవచనాలను అక్షరాలను నిజం చేస్తూ ప్రజల మనోభావాలను నియంత్రించడం వాళ్ళ వ్యూహం. ఇది దేవుడు రాసిన రాత, దీన్ని మనం ఆపలేం అని ప్రజలు అనుకునేలా చేసి వారి నుండి ఎలాంటి వ్యతిరేకత రాకుండా చూసుకోవడమే వీళ్ళ ఎత్తుగడ. బీహోల్డ్ ఏ పేల్ హార్స్ అనే పుస్తకం రాసిన కూపర్ ఆ పుస్తకంలో వీటన్నిటినీ ఆధారాలతో సహా వివరించారు. 2000 ఏళ్ల క్రితం రోమన్ చక్రవర్తులు ఒక సూత్రాన్ని పాటించేవారు. బ్రెడ్ అండ్ సర్కస్ అంటే ప్రజలకు తినడానికి ఆహారం, చూడడానికి వినోదం ఇస్తే వారు ఏ దేశంలో ఏం జరుగుతుందో కూడా పట్టించుకునేవాళ్ళు కాదట. నేడు కూడా అదే జరుగుతోంది. స్పోర్ట్స్ స్టార్లకు కోట్లాది రూపాయల జీతాలు ఎందుకు ఇస్తారో తెలుసా? ప్రజలందరూ ఆ ఆటల్లో, వినోదంలో మునిగిపోయి తెర వెనక తమ జీవితాలను ఏ శక్తులు మారుస్తున్నాయో గమనించకుండా ఉండడానికి. మనం ఆ ఆటగాడు కొట్టిన సిక్సర్ గురించి చర్చించుకునే సమయంలో స్విట్జర్లాండ్లోని దావోస్ వంటి ప్రాంతాల్లో 150 మంది అత్యంత శక్తివంతులు కలిసి మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంటారు. బిల్ కూపర్ చెప్పిన మరో ముఖ్యమైన విషయం మీడియా గురించి. ప్రపంచంలోని రేడియో, టీవీ, పేపర్లు అన్నీ కేవలం 5 పెద్ద కార్పొరేట్ సంస్థల చేతుల్లోనే ఉన్నాయి. మీరు గమనించారా? 2026 నాటికి చాలా మీడియా సంస్థలు విలీనం అవుతున్నాయి. ఉదాహరణకు వార్నర్ బ్రదర్స్, పారామౌంట్ వంటి సంస్థల యాజమాన్యం ఎక్కడికి వెళుతుందో గమనిస్తే అది చివరికి ఒక బిలియనీర్ వద్ద ఆగుతుంది. అంటే మనం ఏ వార్త చూడాలి, దేనిని నమ్మాలి అనేది కేవలం కొద్దిమంది వ్యక్తులు మాత్రమే నిర్ణయిస్తున్నారు. అందుకే ఏ వార్తను కూడా గుడ్డిగా నమ్మవద్దు, మీ సొంతంగా పరిశోధన చేయండి అని కూపర్ కోరారు. టెక్నాలజీ ద్వారా మనిషి దైవత్వాన్ని లేదా అమరత్వాన్ని సాధించాలని చూస్తున్నాడని కూపర్ 30 ఏళ్ల క్రితమే చెప్పారు. నేడు మనం చూస్తున్న న్యూరాల్ లింక్, బ్రెయిన్ చిప్స్, ఏజ్ రివర్సల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నీ ఆ దిశగానే సాగుతున్నాయి. మనిషి మెదడును మెషిన్లతో కలపడం, ఓ సూపర్ రేస్ను సృష్టించడం వాళ్ళ అంతిమ లక్ష్యం. బైబిల్లో చెప్పబడిన మార్క్ ఆఫ్ ద బీస్ట్ నేటి డిజిటల్ కరెన్సీల రూపంలో వస్తుందని చాలామంది అనుమానిస్తున్నారు. టెక్నాలజీని మనం వాడుకుంటున్నామా, లేక టెక్నాలజీ మనల్ని బానిసలుగా మారుస్తోందా అనేది మనం ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. బిల్ కూపర్ చివరిగా ఒక మాట చెప్పారు. ఒక ఇంట్లో భోజనం తయారవుతున్నప్పుడు మీరు వంటగదిలోకి వెళ్ళి సహాయం చేయకపోతే వడ్డించిన తర్వాత అది బాలేదని ఫిర్యాదు చేసే హక్కు మీకు ఉండదు. అంటే మన భవిష్యత్తుని ఎవరో నిర్ణయిస్తుంటే మనం మౌనంగా ఉండి రేపు పర్యవసానాన్ని అనుభవించక తప్పదు. ప్రశ్నించండి, చదవండి, నిజాల్ని అన్వేషించండి. మీ ఓటు హక్కును, మీ ఆలోచన శక్తిని సరైన విధంగా వాడండి. మేల్కొన్న సమాజమే ఈ రహస్య స్క్రిప్ట్ను చిత్తు చేయగలదు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి న్యూస్.